దేవుడు ఎంతో జాలి కలిగినటువంటి వాడు, ఎంతో దయ కలిగినటువంటి వాడు. మన దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చదివిస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండి పరలోకమందున్నటువంటి మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంట? అడుగు ప్రతి వానికి సహాయం చేసే దేవుడు. అయితే ఇప్పుడు మనము ఆయన అడిగిన ప్రతి వారికి ఇస్తానంటున్నాడు. మరి మనం ఏం చేసేటువంటి వారమై ఉండాలి? అడిగేటువంటి వారమై ఉండాలి. మరి అడగాలంటే మనం ఎలాగ అడగాలి? ఏమ్మా, మనం ఎలాగ అడగాలి? ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగినటువంటి నీవు ఆయన ఎలాంటి వాడో కలిగి ఉండాలి. ఆయన మనం ఎలాగ అడిగితే ఇస్తాడో కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎలా లాగాలో వాళ్ళకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ముందుగానే లైవ్ చేసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దాకా ఎందుకు మా మహిమ ఉంది. ఆ పిల్ల ఎక్కువ డబ్బులు 20 అయితే మామూలుగా అడిగేసింది. ఎక్కువ కావాలంటే నేను కూర్చొని ఉన్నాను, వచ్చేసి మీద పడేసి ముద్దుల మీద ముద్దు పెట్టేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా ప్రేమ మనం కనపరిస్తే మనకు వస్తుంది అనేది తెలుసు. ఇక ముద్దులు పెట్టేసి డబ్బులు అడిగింది. ఇక ఇవ్వకుండా ఉంటాం మనం? ఏమో ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ రకంగా మనకి చేసినప్పుడు వాళ్ళు తెలుసు కాబట్టి, తెలిసి చేసినప్పుడు వాళ్ళు కావాల్సినవి పొందుకుంటున్నారు. ఇప్పుడు దేవుని విషయానికి వద్దాం. ఇప్పుడు దేవుని విషయానికి వచ్చినప్పుడు మరి దేవుని కూడా మనం లైక్ చేసేటువంటి వారమై ఉండాలి. ఎట్ట పడితే అట్లా అడిగితే ఆయన ఇచ్చే దేవుడు కాదు. ఎట్ట పడితే అట్ట అడిగితే ఇచ్చే దేవుడు కాదు. ఇలా లైక్ చేసేటువంటి దేవుడు కాదు. ఆయన కోరుకునేది ఒకటే, మనము హృదయపూర్వకంగా ఆయన్ను అడగాలి. హృదయపూర్వకంగా అంటే నీ హృదయంలో దేవునికే చోటు ఉండాలి. ఇంక వేరే ఆలోచనలు, వేరే తలంపులు, ఈ లోకానుసారమైనటువంటి ఆశలు, దేవునికి వ్యతిరేకమైనవి కానీ అవేవి కూడా మన హృదయంలో ఉండకూడదు. దేవుడు నీకు పూర్ణ సహాయం చేయాలంటే ఇలాంటివి ఏమి మన హృదయంలో ఉండకూడదు. అడగమంటున్నాడు. మనం ఏ అవసరం వచ్చినా కానీ గబుక్కుని అడగడానికి సిద్ధపడిపోతాం, మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడిపోతాం. కానీ సిద్ధపడతాం, ప్రార్థన చేస్తాం, కానీ ప్రతిఫలం రాదు. ప్రతిఫలం రానప్పుడు మరి మనం ఏం చేయాలి? ఎందుకు ప్రతిఫలం రాలేదు అది తెలుసుకోవాలి ముందు. ఎందుకు ప్రతిఫలం రాలేదంటే నువ్వు అడగడం కరెక్ట్గా అడిగావు, కానీ నీ హృదయం శుద్ధి లేదు, నీ తలంపులు, నీ ఆలోచనలు సరిలేవు. అందుకనే ఆయన అంటున్నాడు,
మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చదవమ్మా? తట్టుడి మీకు తీయబడును, హల్లెలూయా. అడుగు ప్రతివాడును పొందుకొనును. ఎట్ట ఉంటే పొందుకుంటాడు అంటే పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమును కనపరిచినప్పుడు, ఆయన పట్ల నువ్వు నమ్మకమును కనపరిచినప్పుడు దేవుడు నీకు అడిగిన వెంటనే ఏది కావాలంటే అది నీకు ఇచ్చేస్తాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి, ఆయన ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ఎక్కడ పెడితే నువ్వు జీవించేసి బయటేమో ఎవరి మీద పెడతాల మీద గొడవలు పెట్టుకొని, ఎవరి మీద పెడతాల మీద తగాదాలు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, మళ్ళీ సాయంత్రం అవగానే బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చేసి మోకరించి ప్రభా 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 నాకు ఇచ్చేయి ఓకేయా? ఎందుకని రావు? నువ్వు బయట నువ్వు ఒక రకంగా ఉంటున్నావు, సన్నిధిలో ఒక రకంగా ఉంటున్నావు. దేవుడు అంటున్నాడు 2 రకాల మనసుతో నువ్వు ఉంటే నేను ఏ పని చేయను అంటున్నాడు. మరి ఎన్ని రకాల మనసు కలిగి మనం జీవిస్తున్నాం? ఏక మనసు కలిగి మనం ఉండాలి. ఆ ఏకాత్మ ఆయనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది ఏమో పొందుకోలేకపోతున్నారు. పొందుకోలేకపోవటమే కాదు, గ్రహించలేకపోతున్నారు అని ప్రార్థన చేసే ఎత్తాలే దేవుడు. అనుకుంటాం కానీ పొందుకోలేవు. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు. మరి మన మీటింగ్ అవసరం అని చెప్పేసి నేను అడిగాను, ప్రభువా ఇదిగో మాకు బాక్సులు కావాలి, మా బాక్సులు ఇస్తేనే నేను మీటింగ్ పెడతా, లేకపోతే నేను మీటింగ్ పెడతాను. ఇచ్చాడా లేదా? ఇక నాకు ఎక్కడుండిద్ది ఇక? ఏమో హల్లెలూయా. ఇంకా ఆయనకు వ్యతిరేకమైన చేస్తాను నేను చెయ్యం. ఎందుకంటే ఆయన అడగంగా చెప్తుంటే మనం ఆయనకు వ్యతిరేకమైన చేసి ఆయన దూరం అవటం ఎందుకు? ఆయనలో ఇంకా ఎలా బలపడాలి, ఇంకా ఎలా మనం అడగాలి, ఇంకా ఏం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనలోకి రావాలి. అప్పుడు ఏది అడిగితే అది నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు ఉన్నప్పుడు ఈ మందిరం ఎంతో డౌన్లో ఉండేది. ఏమో ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. హల్లెలూయా, ఆయనే ఇచ్చాడు. మరి వంట సామాన్ కావాలన్నాం, కుర్చీలు కావాలన్నాం, అడిగినవన్నీ కూడా ఇచ్చేసాడు. హల్లెలూయా, అడిగినవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఆయన పట్ల మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఎయిటానికి ఆయన చెద్దపడతాడు. ఆయన అంటున్నాడు, అసలు ఆ రకంగా మనం ఉంటేనంట పరలోక వాక్యులు విప్పేస్తాడంటే. పరలోక వాక్యులు విప్పడం అంటే పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నావు, ఏం పొందుకుంటున్నావు? ఆయన ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు. చెబుతున్నాడు, అడుగు ప్రతి వానికి సహాయం చేస్తారని సెలవిస్తున్నాడు. అడుగు ప్రతి వానికి సహాయం చేస్తారన్నాడు. నువ్వు అడిగేది విధానము కరెక్ట్గా ఉందో లేదో నిన్ను సరి చేసుకొని, ప్రభా ఇదిగో నాలో ఏమైనా నీకు వ్యతిరేకమైన ఉంటే ప్రభా అవి నాలో నుంచి తీసివేయి ప్రభా అని చెప్పి నువ్వు ఒప్పుకుంటే మనకు తెలియకుండానే మనలో చాలా ఏలుబడి చేస్తాం. మనం లోకంలో తిరుగుతున్నాం, పాపుల మధ్యలో తిరుగుతున్నాం, దోషుల మధ్య తిరుగుతున్నాం, నేరస్తుల మధ్య తిరుగుతున్నాం. కానీ ఏ సమయంలో మనం ఎలా మాట్లాడతామో, ఏం చేస్తామో అవి ఏం చేస్తాయి అంటే మనకు దేవునికి దూరం చేస్తాయి. ముందు దాన్ని గ్రహించాలి. మనం ప్రార్థన చేయటం కాదు, ముందు నా దేవునికి నాలో వ్యతిరేకమైనవి ఏమున్నాయని మనం గ్రహించగలిగిన రోజున మనం సంతోషంగా జీవించగలుగుతాం. అడగటం కాదు, అడగకుండా మమ్మల్ని మనం సరి చేసుకొని ఆయనకు మనం దగ్గరగా ఉండామనుకో ఆయనే ఇచ్చేస్తాడు. ఏ పూర్వకంగా ఎత్తాడో ఎట్టాడో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇస్తాడో తెలియదు, కానీ ఆ మనసులో తలంచుకుంటే చాలు అవి జరిగిపోతాయి. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి మన కుటుంబం
కుటుంబాల్లో సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే మన జీవితము ప్రభువుకు అప్పచెప్పేయాలి. మన మనసులో ఆయనకు అప్పచెప్పేయాలి. అప్పుడు నా బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు ఏం అవసరమో నాకు తెలుసు, నేను ఇస్తాను. నువ్వు అడగవసరంలా. ఆయన నమ్మకంగా ఉంటే నీకేం అవసరమో ఆయన తెలుసు, ఆయన ఇచ్చేస్తాడు. అడుగు వారికి ఇస్తానంటున్నాడు, తట్టు వారికి తీస్తానంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మీరు ఎరిగి ఉండగా మనమేమనుకుంటాం? మనమేమో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి మనం జీవిస్తాం. మన ఆలోచన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన సరి ఉండదు, కానీ మన బిడ్డలు ఏదో ప్రయోజకులై ఉండాలి. నా జీవితం లాంటి జీవితం వారు జీవించకూడదు. ఏమ్మా, ఆవు పోయి చేతులు మేతుంటే తోడొచ్చి గట్టిన వేసిందా? నీ కోరిక మంచిదేనంటావా? అదే మంచి కోరిక అదే కాదు. నువ్వు సరిగా ఉంటే నీ బిడ్డ కూడా సరిగానే ఉంటాడు. దేవుని వాక్యం ఏం చేద్దాం? ఏ విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అది ఒకటి ఇంకోటి కావాలంటే వస్తుందా? రాదు. మార్చాలన్నా మార్చలేవు. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని అడుగుతుంటే, పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇవ్వటానికి ఆయన నిశ్చయంగా నిశ్చయించుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికైనా మంచి ఈవులు ఇస్తాడంటే, ఇదిగో ఆయన యొక్క గుణగణాలు కలిగి, ఆయన యొక్క యథార్థతను కలిగి జీవించినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? మంచి ఈవులను ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నడిచిన మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడిచేటువంటి వారమై ఉండాలి. మనం నడవటమే కాదు, మన బిడ్డలు కూడా నడిపించేటువంటి వారమై ఉండాలి. ఒక తీర్మానం ఉండాలి. ఏదో పొద్దుగుతుంది, తెల్లారుతుంది, తిరుగుతున్నాం, వస్తున్నాం అనుకుంటే సరిపోతా? చాలు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను ఒకసారి ప్రశ్న చేసుకో. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? కుమ్మరుడు ఉన్నాడు, ఒక కొండ చేయాలన్నా, ఒక పెద్ద చేయాలన్నా, ఒక మూకిడి చేయాలన్నా వాడి మనసులో ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం దాన్ని రూపుదిద్దుతాడు. వాడు ఊహించినట్టు అది వచ్చిందనుకో ఎంతో సంతోషిస్తాడు. దేవుడు కూడా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఆ ప్రణాళికలోకి నువ్వు రావాలని కోరుకుంటుంటే, నువ్వేమో లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నావు, ఆయన సన్నిధికి వస్తున్నావు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు ఏదో మొరపెడుతున్నావులే, మనకి ఇస్తాడులే అనుకుంటున్నావు, కానీ ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు ఆయన దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన దుఃఖపడుతుంటే నువ్వేమో హల్లెలూయా, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. మరి ఆ లక్షణాలు మనలో ఉంటే ఆయన మనకు అడిగినవన్నీ కూడా మనకిస్తాడు. అడగటం కాదు, అడగకుండానే మనకు దేవుడు దయచేస్తాడు నీ యథార్థతను బట్టి. అందుకనేగా నీ భక్తిని బట్టి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. దేన్ని బట్టి వర్ధిల్లుతామంట? నీతిని బట్టి, యథార్థతను బట్టి, మంచితనాన్ని బట్టి. మనము ఇదిగో యథార్థతగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కొద్దిగా భక్తి కలిగి ఉంటే కొద్దిగా ఆశీర్వదించబడతాం, ఎక్కువ భక్తి కలిగి ఉంటే ఎక్కువ ఆశీర్వదించబడతాం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధన చేస్తానంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
వచ్చిన వరకు మనం జ్ఞానం చేసుకుంటే అక్కడ అన్న అనేటువంటి ఒక వ్యక్తి కనపడుతుంది మనకి. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా జ్ఞాపకం చేసుకొని నాకు మగబిడ్డలు దయచేసిన నీకు అప్పగిత్తునని హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? బిడ్డ కావాలని అడగటానికి వెళ్ళింది. దుఃఖకాంతురాలై ఎంతగానో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి జీవితము ఎంతో అవమానకరంగా ఉంది, ఎంతో బాధకరంగా ఉన్నది. ఎవరు కూడా దేనికి కూడా ఆహ్వానించట్లేదు. ఎందుకంటే బిడ్డలు లేరు కాబట్టి. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానము. అందుకని గ్రహించింది. ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ఆ యొక్క సమూహంలోనికి వెళ్ళి ప్రార్థన చేయించుండగా దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనను దేవుడు చూశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం అంటే ఆమెకు బిడ్డనివ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని? ఇంతకాలం లేనప్పుడు మరి దేవుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆమె హృదయము కదిలింపబడింది. ఆమె హృదయము కదిలింపబడింది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎందుకు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంటే దుఃఖాక్రాంతురాలు అయింది. దుఃఖముతో ప్రార్థన చేసేటప్పుడమ్మా మీరు ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా పెదాల మీద రోలే మాటలు చాలా వస్తాయి, కానీ దుఃఖముతో ప్రార్థన చేస్తే వేరే ఆలోచనలే ఉండవంట. నువ్వు ఏది అడగాలనుకుంటున్నావో అది మాత్రమే నీ మనసులో స్టాండర్డ్గా ఉండిపోతాయి. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆ యొక్క దైవసేవకుడు వచ్చాడు. వచ్చి ఏమా ఏది మత్తురాలు పోయి ఉన్నావంటే లేదయ్యా, నేను మత్తురాలు కాదయ్యా, నా తాగలేదయ్యా, ఏం చేస్తున్నట? యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. మనం కూడా కుమ్మరిస్తున్నాం. ఏమా ఈ నాపై టైల్స్ మొత్తం కూడా తడిసిపోతుంది. మనం ప్రార్థన చేస్తాం, జారిపోతామేమోనని కొంత తగ్గించుకుంటున్నారు కదా. ఏం చేస్తుంది? కుమ్మరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏది కూడా లేదు ఇక మనుషులో. అది యథార్థమైన ప్రార్థన, అది భక్తికరమైనటువంటి. మనం ఎన్ని ఒట్టి మాటలు ఎన్ని చేస్తే ఒట్టి ప్రయోజనం ఏముందమ్మా? ఇది కదలాలమ్మా. ప్రార్థన చేస్తుంటే ఆత్మ కదలాలి. ఆత్మ కదిలిందంటే ఎదట వ్యక్తి యొక్క చూసి మనం ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోతాం. క్రైస్తవ బిడ్డ తెలుసుకో. పెదాల మీద ఏవేవో రొల్లేసి ఎడకొచ్చి ప్రభా ఎడమట్టిగా నటిస్తావా? నీ నటనంతా దేవుడు చూడలేదనుకుంటున్నావా? ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతారేమో, అసలు ఆయన నమ్మాలి. నమ్మితేనే నమ్మకపోతే నీ యథార్థమైన భక్తి దేవుడు చూడాలి. పక్కనున్నవాళ్ళు కాదు చూడాల్సిందే. వీళ్ళు కాదు మెచ్చుకోవాల్సిందే. ఆయన మెచ్చుకుంటే నీకు బహుమానం వచ్చింది, వీళ్ళు మెచ్చుకుంటే నీకు ఏమీ రాదు.
బయట ఒకటి లోపల ఒకటి చేస్తే దేవుడు ఊరుకుంటాడా నిన్ను? అందువల్ల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా కన్ను లోకమంతా సంచారము చేస్తున్నది. ఎక్కడ తగ్గించుకుంటున్నావు? ఎవరి మీద పోట్లాడుకుంటూ ఉంటున్నావు? ఎవరి మీద దోషణ మాటలు మాట్లాడుకుంటూ ఉంటున్నావు? ప్రార్థన చేస్తున్నా, బహుమానం కావాలా నీకు? సంవత్సరాలు తరబడి చేసినా కానీ మా ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు సెలవిస్తున్నాడు, కుమ్మరిస్తుంది ఇక్కడ. వెంటనే దైవసేవకుడు చెప్పాడు, నువ్వు క్షేమంగా వెళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. దైవ దాసుని నోటి మీద ఏ మాట వచ్చిందో ఆ మాట కంపల్సరిగా నెరవేరుద్ది అన్నాడు. అమ్మా, నువ్వు సంతోషం కలదన్నవా వెళ్ళు. దేవుడు నీకు నువ్వు అడిగినట్లుగా నీకు కుమారుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. ఏంటి అక్కడ పెడితే అక్కడ ప్రార్థన చేసేది సరిపోతారు ఏంటి ఏమా? అసలు దేవుని హృదయం అంటే ఎంత నిమ్మలమైనటువంటి హృదయము. అది కొట్టిన వాళ్ళని కూడా, తిట్టిన వాళ్ళని కూడా, ఆయన దూషించినటువంటి వారిని కూడా, సిలువేసినటువంటి వారిని కూడా ప్రేమించే దేవుడు. ఆ మనసు కలిగి నువ్వు ఉండమంటే ప్రతి ఒడిని దూషిస్తామే. అది ఎట్టగా నీకు నీ ప్రార్థన ఎలాగా దేవుని దగ్గరికి వెళ్ళింది? మొత్తానికి మొత్తం ఆశే, ప్రతి ఒక్కరికి ఆశే. ఏసై సన్నిధికి వెళ్ళాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి పొందుకోవాలి అని ఆశే. కానీ మానుకోకుండా మంచి చేస్తే ప్రయోజనం ఏముంది? ఏమా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు పొందుకోవట్లేదంటే ఏదో ఉంది నీ ఆత్మల. ఆయన స్వార్థమైనడా? ఒకరికి ఇచ్చి ఒకరికి ఈనోడా? ఇక్కడ ఏమంటున్నాడు? అడుగు ప్రతి వారికి ఇస్తానంటున్నాడు. అడిగే దాంట్లో తేడా లేకుండా ఉండాలి. ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు. ఇస్తానన్న దేవుడు ఎంతైనా నమ్మదగిన. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించట్లేదని మనం గ్రహించుకొని మనము మన తలంపులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, సమస్యను కూడా మార్చుకోవాలి. అన్న తన జీవితాన్ని మార్చుకుంది, తన ఆలోచనలు మార్చుకుంది, కన్నీటి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన దేవుడు చూశాడు, తన దాసుల నోట నుంచి మాట ఇచ్చాడు. ఆ మాటను దేవుడు నెరవేర్చాడు. నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. నీ ప్రార్థన కూడా దుఃఖ కాంతురాలపై నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు బహుమానం రానప్పుడు, అప్పుడు దైవదాసునితో దేవుడు మాట్లాడతాడు. ఆయన నోటి నుంచి వచ్చే మాట నీకు ఆశీర్వాదకరముగా మార్చేస్తాడు. మనం గ్రహించాలి. ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసుకుంది, ప్రభువా నాకు కానీ ఒక కుమారుని ఇస్తే పాలు విడిచినంత వరకు ఉంచి, పాలు విడిచిన తర్వాత మళ్ళా తీసుకొచ్చి నీకే అప్పు చెప్పేస్తాను. ఇక ఆ బిడ్డ నువ్వు ఇచ్చావు కనుక నువ్వే చూసుకో, నువ్వే వాడుకో. మన అందరం కూడా పిల్లలు కన్నబట్టి తల్లిదండ్రులమే. మన బిడ్డలు కూడా అట్టాగా అప్పు చెప్పేశాం కదా ఏసైకి. అది కనీసం చర్చి కన్నా తీసుకొస్తున్నాం మనం, చర్చి కన్నా తీసుకొస్తున్నామా? కనీసం చర్చి తీసుకున్నప్పుడు అసలు వేకుజాము లేచే బిడ్డ కోసం అన్న ప్రార్థన చేస్తున్నావా? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి వచ్చాము కదమ్మా, ప్రార్థన చేస్తాను. కానీ మనసు మాత్రం అటు ప్రయోజకుడు అవ్వాలి. ఈ కష్టాలన్నీ కూడా ఏం చేసే పని లేదు, పోరాడే పని లేదు, ప్రయాసపడే పని లేదు. ఏదో నోట మాటగా అడిగితే
ఏమా ఎలాగ మరి బిడ్డలు దీవించబడతాం కాదు, అసలు కుటుంబమే దీవించబడతాం. అంత ఇంత అంత వ్యతిరేకంగా ఉంటే నువ్వే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఎట్టొచ్చింది నీకు? ప్రయాసం ఉండాలి. బిడ్డల కొరకు మనం ఇదిగో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది అన్నాడా? ఉందా? చదివామా? మరి చేస్తున్నావా? చదువుతున్నాంలే కానీ అమలు పరిచే విషయంలో అమలు పరచలేకపోతున్నాం. కారణం ఏమై ఉంటుంది? అది దేవుని యొక్క తప్ప మనదా? మరి సరి చేసుకుంటున్నావా? సరి చేసుకుంటే ధన్యురాలు అమ్మా, ఒప్పుకుంటే ధన్యురాలివి. గర్వం ఉంటే ధన్యురాలు కాదు, కక్షలతో ఉంటే ధన్యురాలు కాదు. యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. యథార్థమైన భక్తి కలిగి ఉంటుందంటే అది అందరికి పనికిరాదు. వాళ్ళ మీద చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి జ్ఞానము, శక్తిని దేవుడు ఆ బిడ్డకి ఇస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డతో ఉంటాడు కాబట్టి ఆయన అవన్నీ కూడా పట్టించుకోడు. అంటే ఈయన పట్టించుకోవటం కాదు, ఆయన అలాంటి మనసు ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనసు అదేగా. అన్నాడుగా, నా నిమిత్తము మీరు నింద పాలైన యెడల మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సుఖపడితే కాదు, అవి పొందుకుంటే కాదు ధన్యులు పడలేదు. క్రైస్తవులు అంటే శ్రమలను ఎదుర్కొనేటువంటి వారుగా ఉండాలి, ఒక శోధనలు ఎదుర్కొనేటువంటి వారిగా ఉండాలి. ఏదన్నా ఒక నింద మనం ఏదేసారంటే వారి కోసం ప్రార్థన చేసే మనసు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు గొప్ప బహుమానాలను ఇస్తాడు, గొప్ప బహుమానాలను ఇస్తాడు. ఆలోచించు. లోకానుసారమైన దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, మనల్ని మనము పరిశోధన చేసుకోవాలి. దేవుని దృష్టిలో దేవుని దగ్గర బహుమానం పొందుకునేటువంటి మనసులు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు తప్పకుండా వారికి బహుమానం ఇవ్వాలంటే వారి మనసులు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన సన్నిధిలో నేను ఏదో ఒక పని చేయాలి అనేటువంటి ఆశ, ఆలోచన ఉంటుంది. అందరూ వస్తారు, కూర్చుంటారు, లేచి వెళ్ళిపోతారు. వారితో పాటు నువ్వు కూడా వెళ్తావు. ప్రయోజనం ఏంటి అంటే ఆశ లేదు. నేను దేవుని సన్నిధిలో ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఆశను కలిగి, తపన కలిగి నువ్వు ఉంటే దేవుడు దానికి ఇస్తాడు ప్రతిఫలం. నీ కష్టానికి తగినట్లుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనస్సు మారాలమ్మా. దేవుని దగ్గరికి వస్తామంటే మనస్సు మాత్రమే. దేవుని దగ్గరికి వస్తామంటే మనసు మారాలి. మనసు మారటం అంటే పాతవన్నీ కూడా గతించిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను ఒక ప్రయోజకుడిని చేయాలి. నువ్వు బలహీనులుగా ఉంటూ ఆయనకి ఇష్టం లేదు. ఆలోచించండి. ఏదో మన మీద గొప్పవాళ్ళం, మేము మెప్పోళ్ళం అని చెప్పి మనల్ని మనం బలపరుచుకున్నాం అనుకో, ఆయన ఎప్పుడో ఒకసారి కోప మీద పెట్టి తీస్తాడు, ఇల్లు గంతులు పడతాం. దేవుని సన్నిధికి రావడం అంటే ఆశ్రమాస అనుకుంటున్నారా? ఏదో వస్తున్నాంలే, కూర్చుంటున్నాంలే, పోతున్నాంలే సరిపోతుంది అనుకుంటున్నారా? జాగ్రత్త. నువ్వు నుంచుంటాం చూస్తున్నాడు, కూర్చుంటాం చూస్తున్నాడు, నువ్వు ఏది చేసేది చూస్తున్నాడు. అన్నీ చూస్తున్న దేవుడే నీకు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. జాగ్రత్త.
జాగ్రత్త. దేవుని సన్నిధికి రావడం అంటే ఆశామాషతో కూడినటువంటి వారు కాదు. నీవి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటావు కాదు. నువ్వు సర్వస్వం కూడా ఆయనకు అప్పు చెప్పేసుకోవాలి. నువ్వు సర్వస్వం కూడా ఆయనకు అప్పు చెప్పేసుకోవాలి అంతే. హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి అంటున్నాడు, అన్ని సమస్తములు కూడా తగ్గించుకొని సమస్తం కూడా దేవుడికి అప్పు చెప్పేసి మీరు నన్ను అడగండి నేను ఇస్తాను. అడగమంటే అందరూ అడుగుతున్నారు కానీ ఎవరు పొందుకోలేరు. ఎవరో ఒక్కడో అలా పొందుకోలేరు. ఎందుకంటే ఆ భక్తి ఆ శ్రద్ధలు వేరుగా ఉంటాయి. దేవుని విషయంలో మనం ప్రార్థన చేసామంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఎంతో దినత్వం కలిగి మనము దేవుని యందు భయభక్తులతో వారమై మనము జీవించేటువంటి వారమై ఉండాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అడిగితే చాలమ్మా, అడిగితే చాలు, వెంటనే ప్రతిఫలం ఇచ్చేస్తాడు యేసయ్య. అడిగిన ప్రతి వారికి ఎమ్మటే ఇచ్చేస్తాడు. నువ్వు దొంగవే అని చెప్పి నిన్ను దూరం పెట్టడు. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువేశారు. ఇద్దరు దొంగలు కూడా సిలువేశారు. ఒక దొంగ అడిగాడు, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. వెంటనే అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. అంటే ఆ దీనత్వము దేవునికి నచ్చింది. దేవునికి నచ్చినందువల్ల ఏమైందంటే అంతకుముందు చేసినట్టు అన్నిటిని కూడా క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనత్వంతో అడిగాడు. ఏదో చచ్చిపోతున్నామని కాదు అడిగింది. తెలుసుకున్నాడు, నేను చేసింది తప్పు, అందుకని నాకు ఈ శిక్ష పడింది. ఆయన ఏం చేశాడని ఆయన నిర్దోషి. ఆయన ఏం చేశాడని ఆయనకు ఆ శిక్ష పెట్టారు. ప్రభా నా నిమిత్తమే కదయ్యా నువ్వు ఆ సెలవులో వేలాడుతుంది, నా నిమిత్తమే కదయ్యా అని చెప్పేసి గ్రహించగలిగాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు కూడా ఒక గ్రహింపు కలిగి ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన లేకుండా నేను చేస్తున్నాను ప్రార్థన చేసేస్తే సరిపోతా చాలు. చేసే ప్రార్థనలో ఎంత యథార్థత ఉన్నది, అది దేవుడు ఎంత ఆలకిస్తున్నాడు అని మనము ఆలోచించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. వెంటనే దొంగను ప్రేమించాడమ్మా. దొంగను ప్రేమించడానికి కారణం ఏంటంటే మనసు మార్చుకున్నాడు. నేను చేసింది తప్పు, ఇక ఇది ఎప్పుడు చేయకూడదు అని ఒక నిశ్చయితకు వచ్చాడు. వెంటనే బహుమానం దేవుడు చదివిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నీ జీవితం సరి లేకుండా ప్రార్థన చేస్తే ప్రతిఫలం రాదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నీవు ప్రాధేయపెడితే, హృదయాన్ని కదిలించబడితే నీ హృదయంలో ఆయన ఉండటానికి ఆశపడుతున్నాడు. ప్రార్థన అంటే ప్రార్థన చేస్తే కాదు, నువ్వు చేసే ప్రార్థన అపవిత్రంగా ఉందా, దేవునికి ఇష్టానుసారంగా ఉందా. హల్లెలూయా. ఎందుకంటే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయలేని దేవుని యొక్క వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ నేలతో కడగబడతాయి అంట. ఆ కన్నీరు ఆ మాటలనంతా కడిగేస్తాయి అంట. ఆ అపవిత్రత అనేది ఆ కన్నీళ్లతో కడిగేసినప్పుడు పోతున్నా అంట. పోయినప్పుడు అది దేవునికి ఇష్టమైపోతుంది. అందుకనే కన్నీటి ప్రార్థన, వెలిగి నలిగిన మనస్సును దేవుడు ఏమంటున్నాడు,
అలక్ష్యం చేయను, అసలు అలక్ష్యం చేయను. అవన్నీ కూడా లోపల ఏమైపోతున్నాయి? కడిగి వేయబడుతున్నాయి. కడిగి వేయబడి దుఃఖం బయటకు వచ్చేస్తుంది. దుఃఖం బయటకు వచ్చేటప్పుడు అదంతా కూడా కల్మషం అంతా కూడా కన్నీళ్ల ద్వారా వెళ్ళిపోతుంది బయటికి. పరిశుద్ధమైనటువంటి మాటలు అప్పుడు బయటకు వస్తున్నాయి. యేసు రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు పవిత్రాలు అవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ యొక్క వచ్చేటువంటి నువ్వు అడిగేటువంటివన్నీ కూడా పరిశుద్ధమై వస్తే వాటిని దేవుడు ఆలకిస్తాడు. రేపు ప్రార్థన చేస్తున్నామమ్మా, చేస్తున్నాం అలవాటు ప్రకారం ప్రార్థన, అలవాటు ప్రకారం చేస్తున్నాం. కాదమ్మా, అలవాటు ప్రకారం ప్రార్థన కాదు. దేవుడు ఆలకించే ప్రార్థన 10 నిమిషాలు చాలు. ఎంతసేపు అడిగాడు? గంట పట్టిందా? 4 గంటలు పట్టిందా? ఏమో 5 నిమిషాలు కూడా పట్టిందో లేదు. ప్రభువా నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా అంతే. మరి 1 సెకండ్లోనే నీకు విడుదల వచ్చేసేస్తే మన గంటల తరబడి చేసినా రావట్లేదంటే వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ఆలకించే దేవుడు అమ్మా, సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? నువ్వు ప్రతిఫలం ఎందుకు పొందుకోవట్లేదు? ఆలోచించు. ఇప్పుడైనా అవకాశం ఉంది నీకు, ఇక్కడైనా అవకాశం ఉంది. నువ్వు సరి చేసుకోగలిగితే, నీ మనసును మార్చుకోగలిగితే దేవుడు ఇప్పుడైనా నీ పట్ల కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆలోచించుకో. ఏ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తే నాకు ప్రతిఫలం వస్తుందా రావట్లేదా? నువ్వే ఎవరో వద్దు, అసలు ఎవరి దగ్గరకు వెళ్ళొద్దు. నిన్ను నువ్వే పరిశోధన చేసుకో. నువ్వు ఏ విషయమై ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాన్ని పొందుకోవాలి. దేవుడు అసమర్థుడా, చేయలేనుడా? చేస్తాడు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనేది మనలోనే ఉంది. కాబట్టి మనలే సరి చేసుకుంటే వెంటనే దేవుడు కార్యములు జరిగిస్తాడు. గ్రహించు, ఆలోచించు, సమయాన్ని వ్యర్థం చేయబాక. నీకు ఇచ్చినటువంటి సమయము ఎంతో విలువైనదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఇదిగో దైవసేవకుడు పంపించాడు. పోతే పోయాడు అనుకోవచ్చుగా. ఎందుకు పంపించాడు? సరి చేసుకుంటాడేమో పో, జీవితం వ్యర్థంగా గడుపుతున్నాడు. తెలియపరచు. నువ్వు తప్పు లేకుండా తెలియపరచు. ఆయన తప్పు లేకుండా దేవుడు తన దాసుల ద్వారా, ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యెషయాతో, హిజ్కియాతో మాట్లాడినట్టు నీతో ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరణకరమైనటువంటి రోగం నీకు వచ్చింది, సస్తావు, అయిపోయింది నీ పని, ఇక సరి చేసుకో అంటే వెంటనే వాడుతాడు. ఎంత టైం పట్టింది? అంతకుముందు ఎంతో ప్రార్థన చేసాడు కదా. ప్రార్థన చేసి ఏం తెచ్చుకున్నాడు? మరణకరమైనటువంటి రోగాన్ని తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దాసుడు గద్ది చెప్పాడో భయం వచ్చేసింది, హృదయంలోకి ఒక భయం వచ్చేసింది. దైవ సేవకుడు పిచ్చాడు, ఇచ్చాడు. అసలు ఆ మాట ఆయన గురించి మనం ఆలోచించకూడదు. ఎవరి గురించి? దైవదాసుని గురించి మనం ఆలోచించకూడదు. ఆ చెప్పినటువంటి మాటలు మనం ఆలోచించాలి. ఆ మాటలో సత్యం ఎంత వరకు ఉంది, అది నిజమా కాదా నీకై నువ్వు గ్రహించగలిగిన రోజున నీ ఆత్మను నువ్వు బలపరచుకోగలుగుతావు.
అప్పుడు వరకు ఏవో చేశాడు, చెప్పాడు, చెప్పిన వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన గ్రామం కూడా దాటలేదంట. మళ్ళీ వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? లోబడ్డాడని దేవుడు చూశాడు, చూసి చెల్లించిపోయాడు. చెల్లించిపోయి మళ్ళీ వెంటనే అక్కడ మాట్లాడుతున్నాడు. వీళ్ళు తెలుసుకున్నాడు. తెలుసుకున్నందువల్ల ఏం చేశాడు? క్షమించాడు. క్షమించిన దేవుడు ఏం చేశాడంటే ఆవిష్కరించాడు. తెలుసుకోలేనటువంటి నీకు ఆవిష్యం తగ్గుతూ ఉంటుంది, తెలుసుకున్నటువంటి నీకు ఆవిష్యం పెరుగుతూ ఉంటుంది. అందుకనే వాక్యం జాగ్రత్తగా వినమనేది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే నీ జీవితాలను బాగు చేయటానికి ఇదిగో ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు చూడ అసలు ఎన్నో లక్షలు ఖర్చు, కోట్లు ఖర్చు పెట్టి కూడా గొప్ప గొప్ప మీటింగ్లు ఏర్పాటు చేసి ఎందుకు చెబుతున్నారు వాళ్ళు? ఏ ఒక్కరు వాడిని నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదని తన దాసులను ఏర్పాటు చేసుకుని ఆ రకంగా జనాంగాన్ని పిలిచి దేవుని యొక్క సువార్తను ఎందుకు బోధిస్తున్నారంటే నీవు నశించిపోవటం ఆయనకు ఇష్టం. గ్రహించు. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికే మీటింగులు పెడుతున్నారు. నీ జీవితాన్ని బాగు చేయడానికే దేవుడు తన సన్నిధులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి సన్నిధిలో నిన్ను నన్ను మనందరూ కూడా ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే ఆ విత్తబడినటువంటి వాక్యము నీ జీవితాన్ని మార్చిద్దని, నువ్వు ఆలకిస్తావని, దేవుడు నిన్ను మార్చాలని ఇదిగో ఈ రకంగా దేవుడు తన సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం రావట్లేదంటే ఎందుకు రావట్లేదు అనేది మనం తెలుసుకుంటే, ఈయన తెలుసుకున్నాడు. ఈజీగా వెంటనే గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. మళ్ళీ వెంటనే వచ్చి అంటున్నాడు, నీకు 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెలుసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు కూడా తెలుసుకోగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ పట్ల, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములను జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు తన మహాకృపను బట్టి ఎత్తబడినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని, ప్రభా నీకు వ్యతిరేకమైనవి నాలో ఏమైనా ఉన్నవేమో, నా జీవితాన్ని సరిచేయగలవా, నా తలంపులు సరిచేయగలవా, నా ఆలోచనలు సరిచేయగలవా, నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. మంచి ప్రార్థనా జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్.